బాపట్ల జిల్లా చీరాల మండలం విజయలక్ష్మీపురం తీర ప్రాంతంలో సముద్ర తీరాన్ని చదును చేయడం చర్చనీయాంశంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమను ఇబ్బంది పెడుతున్నారని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రాన్ని మింగేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొలాల నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు 1974లో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాల్లో స్ట్రెయిట్ కట్ కాల్వను నిర్మించారు. ఇవి 11 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సముద్రంలో కలిసే చోట వంపుగా ఉంటుంది. ఇక్కడ తమ పట్టాభూమి ఉందని 2023 నవంబర్లో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా స్వరూపాన్నే మార్చేశాడు. కొండరాళ్లతో గట్టు ఏర్పాటు చేశారు. దీని పక్కనే అతని రిసార్ట్ ఉండటంతో దాన్ని మరింత విస్తరించేందుకు ఇలా చేశారనే వాదన ఉంది. దీనిపై విజయలక్ష్మీపురం ప్రాంతవాసులు ఆందోళన చేసి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆపై ఎన్నికలు రావడంతో మరుగున పడింది. ప్రస్తుతం ఆ వ్యక్తి అధికార పార్టీలో చేరారు. స్ట్రెయిట్ కట్ స్వరూపం మార్చిన చోట ఏకంగా సముద్రం ఆటుపోట్లు వచ్చే ప్రదేశంలో ట్రాక్టర్లతో 4 రోజులుగా చదును చేసి హద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే చోట విజయలక్ష్మీపురం మత్స్యకారులు పడవలు, వలలు పెట్టుకుంటారు. గ్రామ పెద్దలు వెళ్లి అడిగితే నా భూమి ఇక్కడి వరకు ఉందంటున్నాడని మత్స్యకారులు వాపోతున్నారు. 53 నుంచి ఏంటంటే ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ 1 కిలోమీటర్ లాంగ్ లో ఆడకెళ్ళి సముద్రంలో కలిసేదండి. ఒక 6 నెలల కింద ఇక్కడ మట్టి లాగుతున్నారండి. ఈ కాలువ పూర్తి చేశారు. సముద్రాంశం నుంచి మట్టి లాగుతుంటే మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి అందరికి అర్జీలు పెట్టామండి. మేము ఒక వారం 10 రోజుల కింద ఇక్కడ బుర్లాండరావు గారు మట్టి లాగుతున్నారని మాకు తెలిస్తే మేము అడిగితే నా మట్టి వరకు నేను లాగుతున్నాను, మీ మట్టిలోకి నేను రాలేదు, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఈ మ్యాగ్నెట్ వాళ్ళు కానీ వచ్చి సర్వే చేస్తారు, అప్పుడు మీకు చెబుతాను అన్నారు. వాళ్ళు కూడా మాకు చెప్పలేదు. నిన్న మేము అటు వచ్చి చూస్తే ఇక్కడ ట్రాక్టర్లు మట్టి లాగుతుంది. ఈ ట్రాక్టర్లు మట్టి లాగటం వల్ల ఈ మంచి పోటప్పుడు కానీ వస్తే సముద్రం కానీ పొంగితే ఊర్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. చాలా నష్టం జరుగుతుంది. కాలువలో బోట్లు తెచ్చుకోవాలన్న ఇబ్బంది. కాలువలో రాళ్ళు వేపించారు, అప్పుడు బోట్లు 7 బోట్లు బయలుపోయింది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వాలు మాకు ఏదైనా సహకరిస్తే మేము జీవనోపాధి కలుపుతాం. లేదు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటారా, ఆ ప్రభుత్వమే చెప్పమను, ఊరు వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పరిస్థితి అయినా బాగా అనుకూలంగా ఉండింది మాకు. ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రిసార్ట్లు ఎక్కువ అవడం వల్ల, ఎక్కువ తీయడం వల్ల, వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం వల్ల చాలా వరకు ఇక్కడ ఇసుక బ్లేడ్లు పెట్టి, టాటర్లు పెట్టి లాగేయడం వల్ల దెబ్బలు అయినాయి. చాలా వరకు కరిగిపోయింది ఈ ఏరియాలో, మా ఏరియాలో, విజయలక్ష్మీపురం ఏరియాలో. దీనివల్ల 2-3 గ్రామాలు ఇక్కడ ఏమైనా విపత్తు జరిగినప్పుడు, తుఫాన్ జరిగినప్పుడు, సునామీ లాంటివి వచ్చితే డైరెక్ట్గా ఊరికి వచ్చే అవకాశం ఉంది. వాటర్ అయితే ఇక్కడ దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యని వాళ్ళు కూడా పరిష్కరిస్తే మాకు తొందరగా న్యాయం జరుగుతుందని కోరుతున్నాం సార్. సునామీ లాంటి ఉపద్రవాలు వస్తే అడవిపల్లెపాలెం, పచ్చమొగిలి, విజయలక్ష్మీపురానికి ముంపు తప్పదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. విజయలక్ష్మీపురం చీరాల మండలం కాగా తీరం చదును చేస్తున్నది బాపట్ల మండలంలోకి వస్తుంది. ఈ మండలాల అధికారులు మౌనంగా ఉంటున్నారు. జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి పట్టాభూమి ఎంతుంది, సిఆర్జెడ్ పరిధి గుర్తించి చర్యలు చేపట్టాలని గంగపుత్రులు కోరుతున్నారు. ఈ సముద్రం నమ్ముకుని ఉన్నారు. అప్పటి నుంచి ఏ సమస్య రాలేదు. కానీ ఈ మధ్యన గత 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల ఈ రిసార్ట్స్ ఈ ఏర్పడి ఇప్పుడు ఇటు సైడ్ అంతా ఈ బీచ్ ఒడ్డున, అంటే మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మనకి 200 గ్రామాల వరకు, 200 మీటర్ల వరకు గ్రామానికి, ఆ గ్రామం ఎదురు బీచ్ సముద్ర ఏరియాకి ఎదురుగా ఉన్నాయో ఆ గ్రామానికి చెందుతుంది. ఆ దాన్ని కూడా ఆక్రమించేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా అక్కడ సముద్ర లోతుల నుంచి, ఒడ్డు నుంచి మొత్తం ఇసుక మొత్తం బయటికి తీరుస్తున్నారు. రిసార్ట్ వాళ్ళు కూడా అందరూ నాయకులే, బయట వాళ్ళు ఏం కాదు సార్. వీళ్ళు బయట వాళ్ళు కాదు, అందరూ పొలిటీషియన్సే. వాళ్ళు అంటే వాళ్ళని నగ్గి మనం వాళ్ళతో పోరాడుతున్నాం. స్టాండ్ వాళ్ళు ఈ రోడ్డు కూడా సముద్రం అంచునే రోడ్డు వేస్తున్నారు. అది కూడా ఇబ్బంది మాకు. తెప్పలు పెట్టుకోవడానికి, వలలు పెట్టుకోవడానికి చోటు కూడా ఇవ్వట్లేదు. అదేంటే ఇదంతా మా చోటు, మీకు హక్కు లేదు అని చెబుతున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మాకు సహకరించాలా. సమస్య తమ దృష్టికి వచ్చిందని వెంటనే అధికారులను పంపి పనులను ఆపించామని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తెలిపారు. అవతల వారు 4 ఎకరాల పట్టాభూమి ఉందని చెప్పారని, నిజానిజాలు ఏంటో తేల్చేందుకు విచారణ జరుపుతున్నామని అన్నారు.
బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో వారాంతపు సెలవుల్లో రిసార్ట్స్లకు తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు అనుమతులు లేకుండా ప్లాట్లు వేసి అమ్ముతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.